వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో వచ్చి టిక్కాయిన్ నెట్వర్క్, టిక్ చైన్ నెట్వర్క్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫుల్ రోడ్ మ్యాప్ మరియు ఈ యొక్క కేవైసీ లిస్టింగ్ డీటెయిల్స్ గురించి ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మనము ఈ యొక్క టిక్కాయి నెట్వర్క్ గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసాము. దాంతోపాటు టిక్ చైన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉందన్నమాట. వాచ్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో ఇప్పుడు మన యొక్క టిక్కాయిన్ అనేది టోటల్ సప్లై 3.33 బిలియన్ అనమాట. టిక్ చైన్ సప్లై వచ్చి 100 మిలియన్ అనమాట. సో ఇప్పుడు మన యొక్క టిక్ చైన్ యాప్ ఓపెన్ చేసామంటే మనము మన యొక్క ఓన్ టోకన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది టోకన్స్ అనేది ఇక్కడ నేను నా యొక్క ఓన్ టోకన్ అనేసి ఇక్కడ ఎస్ఎంటీ అంటే స్మార్ట్ క్రిప్టో తెలుగు అనేసి నా యొక్క ఓన్ టోకన్ని క్రియేట్ చేశాను. ఇది కూడా మీరు మైన్ చేయొచ్చు. మైన్ చేయడం ద్వారా మీకు సిపి పాయింట్స్ వస్తాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిపి పాయింట్స్, దానివల్ల యూజ్ ఏంటి సిపి పాయింట్స్ ద్వారా అనేది మన వీడియోలో ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మన యొక్క స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్ అనే ఒక కాయిన్ని డెవలప్ చేశాను అనమాట, క్రియేట్ చేశాను. దాన్ని ఫాలో చేయండి, మైనింగ్ చేయండి. సో మైనింగ్ చేయడం ద్వారా మీకు కూడా సిపి పాయింట్స్ వస్తాయి. సో దీంతోపాటు ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ చూసారంటే ఇక్కడ టిక్ చైన్ న్యూస్ అనేసి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అనేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ యొక్క నోటిఫికేషన్లో ఏముంది అన్నది ఇన్ డీటెయిల్గా చూద్దాం. టిక్ చైన్ అఫీషియల్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చి లిస్టింగ్ అండ్ మెయిన్ టోకన్ గురించి ఇచ్చారు. మన యొక్క మెయిన్ టోకన్ వచ్చి టీఐకే అంటే టిక్ కాయిన్ అనమాట. టీఐకే అంటే టిక్ కాయిన్ మన యొక్క మెయిన్ కాయిన్ అనమాట. అది కేవైసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన యొక్క జూన్లో కేవైసీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 1న లిస్టింగ్ అనేది మేజర్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారనమాట. టీసీసీ అనమాట. అంటే టిక్ కాయిన్ గురించి కేవైసీ ఇచ్చారు, కానీ టీసీసీ కాయిన్ అంటే టిక్ చైన్ గురించి చూడండి వెల్ ఫాలో షార్ట్లీ. ఓకే, సో ఆ విధంగా షార్ట్లీ ఇస్తారనమాట. ఇది చూడండి, మెయిన్ కాయిన్ వచ్చి టిక్ కాయిన్ అనమాట. ఆల్వేస్ రిమైన్ ఫర్ మెయిన్ కాయిన్ అంటే టిక్ కాయిన్ అనేది మన యొక్క మెయిన్ కాయిన్ అనమాట. టిక్ చైన్ అనేది టీసీసీ అనేది మన సెకండరీ కాయిన్ అనమాట. తర్వాత కమ్యూనిటీ టోకన్స్ చూడండి, దాని గురించి ఇన్ డీటెయిల్స్. అంటే కమ్యూనిటీ టోకన్స్ అంటే సిపి పాయింట్స్ మనం ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాం కదా, దానివల్ల యూజ్ ఏంది అంటే సిపి పాయింట్స్ క్రియేటెడ్ బై యూజర్స్ అనమాట. తర్వాత దాన్ని చేయడం ద్వారా నో యూఎస్డి వాల్యూ అనమాట, నో రియల్ యూఎస్డి వాల్యూ. దీన్ని ఎలా చేసుకోవాలి క్లెయిమ్ అంటే మన యొక్క వాచర్స్ కానీ లేదా క్రిప్టో గిఫ్ట్ బాక్సెస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ట్రేడింగ్ రూల్ అనమాట. ఇప్పుడు ట్రేడింగ్ రూల్ అంటే లిస్టింగ్ అయ్యేటప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ ఇస్తారు అన్నది ఇది అనమాట. సో ట్రేడింగ్ విల్ బీ అన్లాక్డ్ ఓన్లీ ఆఫ్టర్ 5% ఆఫ్ టోటల్ సప్లై అనమాట. అంటే మన యొక్క ఎంతైతే మైనింగ్ చేస్తామో, ఎగ్జాంపుల్కి 1,00,000 కాయిన్స్ నేను టిక్ కాయిన్స్ మైన్ చేశానంటే దానిలో 5% కాయిన్స్ మాత్రమే నాకు అన్లాక్ చేస్తారంట. ఎప్పుడు జూలై 1 తర్వాత కేవైసీ అయ్యి లిస్టింగ్ అయ్యేటప్పుడు జూలై 1కి 5% మాత్రమే. అప్పుడు ఎన్ని వస్తాయో ఆలోచించండి. 5,000 కాయిన్స్ మాత్రమే వస్తాయి 1,00,000 మైన్ చేసిన వాళ్ళకి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో ఆ విధంగా అనమాట. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, మైనింగ్ అండ్ రివార్డ్స్ అంటే మీరు చేసే టీసీసీ పాయింట్స్ గురించి ఇక్కడ యొక్క ఎలా ఎర్న్ చేయవచ్చు అన్న దాని గురించి సిపి పాయింట్స్ గురించి ఇచ్చారు. గేమ్ ఆడడం ద్వారా కానీ సిపి పాయింట్స్ రివార్డ్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఫోర్త్ పాయింట్స్ వచ్చి మన యొక్క కేవైసీ రూల్స్ ఏందనేది. సో కేవైసీ రూల్స్ వచ్చి ఓన్లీ 1 పర్సన్ 1 అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. సో టిక్ కాయిన్ నెట్వర్క్ అనేది మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయకూడదు. మనం ఎటువంటి ఫ్రాడ్ యాక్టివిటీ చేసినా మన యొక్క కేవైసీ అనేది జరగదనమాట. దాని గురించి ఫోర్త్ పాయింట్ ఇచ్చారు. తర్వాత మన యొక్క ఫిఫ్త్ పాయింట్ చూసామంటే వ్యాలెట్ అండ్ ఫ్యూచర్స్. ఇక్కడ చూసామంటే టిక్ వ్యాలెట్ అనేది మనకి ఇంకా లాంచ్ చేయలేదన్నమాట. దానికి కమింగ్ వెరీ సూన్ అని పెట్టారు. తర్వాత ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ పిక్చర్ విత్ మోడరేషన్ అనమాట. తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయొచ్చు అనమాట ఈ టిక్ వ్యాలెట్ అనేది ఇంకా రాలేదు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో లాంచ్ చేయొచ్చు. తర్వాత చూడండి, సిక్స్త్ పాయింట్ వచ్చి ఎకో సిస్టమ్ అండ్ టెక్నాలజీ గురించి ఇచ్చారు. దానిలో ఏముందంటే వైట్ పేపర్ అనేది రిలీజ్ చేస్తానంటున్నారు వీళ్ళు. దాంతోపాటు ఇన్ డీటెయిల్గా
మన యొక్క ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. సో, ఇప్పుడు మన యొక్క ఎక్స్ ఛానెల్‌లో గూడా దీని గురించి అఫిషియల్‌గా అప్డేట్ అనేది ఇచ్చారనమాట. చూడండి 6 అవర్స్ అగో. అంటే ఈరోజే ఈరోజే ఈ పోస్ట్ అనేది వచ్చిందనమాట. ఈ యొక్క మనం ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసామో అఫిషియల్ పోస్టు దాన్ని ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు వీళ్ళు. దాన్ని ఇన్ డీటెయిల్‌గా మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సీపీ పాయింట్సు, ఇంపార్టెన్స్ ఏంది, ఎప్పుడు లిస్ట్‌కి కావాల్సిన రూల్స్ ఏంది, కేవైసీ చేసుకోవడానికి అన్న దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఈ యొక్క పోస్ట్‌లో ఇచ్చారనమాట. సో, మెయిన్‌గా మనము ఈ యొక్క టిక్ కాయిన్, టిక్ చైన్ అనేది 2 కూడా ఒకే కంపెనీవనమాట. మనము టిక్ కాయిన్ మెయిన్ టార్గెట్ మనకి టిక్ కాయిన్ మైన్ చేయాలి. దాంతో పాటు టిక్ చైన్ మైన్ చేయాలి. టిక్ కాయిన్ అనేది 10 అవర్స్ అనమాట మైనింగ్ వచ్చి ఆ టైమింగ్ అనేది. సో, టిక్ చైన్ వచ్చి 8 అవర్స్‌కి ఒకసారనమాట. సో, కాబట్టి టిక్ కాయిన్ 2 మైన్ చేయండి. సో, దానికి ఎందుకంటే టిక్ కాయిన్ సప్లై వచ్చి 3.33 బిలియన్ అనమాట. టిక్ చైన్ వచ్చి 100 మిలియన్ సప్లై అనమాట. సో, దేని వాల్యూ దానికి ఉంటుందనమాట. కానీ మన యొక్క మెయిన్ టోకెన్ వచ్చి టిక్ కాయిన్ అనమాట. సో, దీని గురించి ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ ఇంకొక అనౌన్స్‌మెంట్ ఇచ్చారనమాట ఈళ్ళు. సో, టిక్ చైన్ నెట్వర్క్ అని అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌లో చూడండి ఈడ. సో, ఇక్కడ అప్డేట్ ఏమి ఇచ్చారంటే, సో, వి ఆర్ ఎక్సైటెడ్ టు అఫిషియల్లీ అనౌన్స్డ్ దట్ సో, టిక్ చైన్ నెట్వర్క్ విల్ బి ఫ్రాన్స్ ఈళ్ళు ఫ్రాన్స్‌లో 14థ్ ఫిబ్రవరి నుంచి 16థ్ ఫిబ్రవరి వరకి ఇలా అఫిషియల్‌గా ఫ్రాన్స్‌లో ఎక్స్‌చేంజ్ అనే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి.